బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత సిబిఐ అరెస్ట్ చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలంటూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు మే 2కు తీర్పును రిజర్వ్ చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని ఆరోపించారు కవిత న్యాయవాది. ప్రస్తుతం తిహార్ జైల్లో కవిత ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత సిబిఐ అరెస్ట్ చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలంటూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు మే 2కు తీర్పును రిజర్వ్ చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారంటూ కూడా కవిత న్యాయవాది ఆరోపించారు. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు కవిత. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, అంటే వాస్తవంగా మొత్తానికి ఎమ్మెల్సీ కవిత సిబిఐ అరెస్ట్ చేసిన కేసులో కూడా బెయిల్ ఇవ్వాలంటూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణని రౌస్ అవెన్యూ కోర్టు మే 2కు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, దీపిక, ఈరోజు ఈడీకి సంబంధించిన కేసు మీద పిటిషన్ మీద కేసు అందుకు సంబంధించి కవిత గారు దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ వాస్తవంగా ఈ నెల 16వ తేదీన విచారణకు వచ్చిన సందర్భంగా న్యాయమూర్తి గారు ఈ రోజుకు వాయిదా వేశారు. అది కూడా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. 2 గంటల నుంచి విచారణ కొనసాగింది. మీకు తెలుసు, అప్పుడు కూడా అభిషేక్ మను సింగ్ గారు కవిత గారి తరఫున హాజరై ముందు మధ్యంతర బెయిల్ ఇవ్వమన్నారు. అది కాకుండా ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని చెప్పి ఈడీ కేసులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానంగా వాదనలు ఏంటంటే, అదే సమయంలో కవిత గారు ఒక 4 పేజీల లేఖను కూడా న్యాయమూర్తి గారి కోర్టులో హాజరుపరిచిన సందర్భంలో న్యాయమూర్తి గారికి 4 పేజీల లేఖ రాశారు. నేను బలిపశును, ఈ కేసులో నా ప్రమేయం ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా చూపలేదు, ఇదంతా కూడా ఎవరో స్టేట్మెంట్స్ ఇచ్చిన దాని మీద బేస్ చేసుకొని చేశారు. ప్రతిపక్షాలు అంటే ముఖ్యంగా ప్రతిపక్షాల సంబంధించి 95% కేసులు ఈడీ కానీ సిబిఐ కానీ కేసులన్నీ కూడా ప్రతిపక్షాల మీద పెడుతున్నారు. ఇలాంటి సందర్భంలో కోర్టు వైపు చూడాల్సిన పరిస్థితి ప్రతిపక్షాలకు ఏర్పడింది. అదే సమయంలో తన చిన్న కుమారుడు పరీక్షలకి హాజరవ్వాల్సి ఉంది. దానికి ఇప్పుడు బ్రేక్ ఇయర్ కాబట్టి ఇలాంటి సందర్భంలో తల్లిగా తన బాధ్యత నివృత్తి దగ్గర ఉండడానికి కానీ బెయిల్గా మంజూరు చేయాలని చెప్పి కోరుతూ కవిత గారు 4 పేజీలు రాశారు. అదేవిధంగా అభిషేక్ మను సింగ్ గారు చాలా తీవ్రంగా వాదించారు. ఎందుకంటే ఒక మహిళకు సంబంధించిన విషయాలను కూడా అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఆ రోజు వాదించిన సందర్భంగా ఈ రోజుకు వాయిదా వేశారు. ఇవాళ కూడా అయ్యే వాదనలు వస్తే అయితే ఈడీ మాత్రం అంటే అది ఈ కేసు ఈడీ కాబట్టి ఈడీ మాత్రం కవిత గారి ప్రమేయం ఇందులో ఉంది. ఇందులో అంటే 100 కోట్ల రూపాయలు ఏదైతే ఆప్ అగ్రనేతలకు అందడంలో కవిత గారు చాలా కీలక భూమిక పోషించారు. కాబట్టి మేజర్ బెనిఫిషియరీ కూడా సౌత్ గ్రూపులో కవిత గారే అని చెప్పని ఈడీ తరఫు న్యాయవాది ఇటు వాదించారు. ఇంకా సిబిఐ కేసు కూడా అదే. సిబిఐ కేసులో ఇంకోటి ఏంటంటే, అంతకు ముందే చెప్పారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు లేకపోతే శరత్ చంద్రారెడ్డి గారు అప్రూవర్గా అని చెప్తారు. సో సిబిఐ కేసులో సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు, అసలు మొత్తం మీద కూడా కవిత గారికి ఎలా ఇచ్చారంటే, శరత్ చంద్రారెడ్డిని కూడా బెదిరించారు కవిత గారు అని చెప్పి ఆ రకంగా 14 కోట్ల రూపాయలతో ఒక భూమి కొనుగోలు చేయించారని, రిటైల్ జోన్స్కి 25 కోట్ల రూపాయలు ఒత్తిడి చేసి ఆ రకంగా తీసుకున్నారని, ఇటుపక్క మాగుంట శ్రీనివాసరెడ్డి గారి నుంచి ముందు 50 కోట్లు అడిగి 25 కోట్ల రూపాయలు మాగుంట రాఘవ్ గారు అందజేశారు. ఈ అంశాలన్నీ సిబిఐ కేసు సంబంధించి, సిబిఐ కేసు కాదు ఇవాళ ఈడీకి సంబంధించిన విచారణ, సిబిఐ విచారణ. అంటే 2
కేసులు వేరువేరుగా ఆ విచారణ అలా జరుగుతుంది, ఈ విచారణ ఇలా జరుగుతుంది. సో ఏదైనప్పటికి కూడా ఇవాళది అయితే కవిత గారికి ఎలాంటి రిలీఫ్ అనేది ఇవాళ దొరకలేదు. సో మే 2వ తేదీకి అప్పుడు మళ్ళీ దాని మీద ఈడీ కేసు మీద నిర్ణయం చెప్తున్నా. అయితే రేపు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సిబిఐ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ కస్టడీ అనేది ఉందో రేపు ముగుస్తుంది. మళ్ళీ రేపు సిబిఐ కేసుకు సంబంధించి మళ్ళీ ఇదే రౌజ్ అవెన్యూ కోర్టులో రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే ఇక మొత్తం మీద ఈ 2 కేసులు తేరే వరకు కూడా కవిత గారు ఆ తిహార్ జైల్లోనే ఉండాల్సి వస్తుంది. మీకు తెలుసు మార్చి 15వ తేదీన వాస్తవంగా ఇక్కడ మార్చి 15 అరెస్ట్ చేశారు, 16 అక్కడ ప్రొడ్యూస్ చేశారు. ఇక అప్పటి నుంచి ఈడీ కస్టడీ తర్వాత తిహార్ జైలుకి వెళ్ళడం, తిహార్ జైల్లో మళ్ళీ సిబిఐ విచారించడం, మళ్ళీ చేయడం, ఇప్పుడు మళ్ళీ కస్టడీ తీసుకోవడం, మళ్ళీ ఇక్కడ ఇప్పుడు జ్యుడిషియల్ అంటే మొత్తం మీద ఇదే ఇష్యూసే నడుస్తూ ఉన్నాయి దీపిక. రైట్ థ్యాంక్ యూ సురేష్ గారు.